Hi friends, welcome to our channel Deva Tube Tuts. సో ఫ్రెండ్స్, వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు మన టాపిక్ ఏంటనేది చూసుకుందాం. అసలు ఆల్టర్నేట్ కంటెంట్ అంటే ఏంటి అంటే దాని అర్థం, ఆ యొక్క ఒక మంచి అర్థం వచ్చే వీడియోని, ఒక మంచి మీనింగ్తో ఉన్న వీడియోని మనం పూర్తిగా దాన్ని విరుద్ధంగా వేరే అర్థం వచ్చేలాగా తయారు చేయడం. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన దగ్గర ఉన్న సిస్టమ్ ఉపయోగించి ఆ యొక్క అందులో ఉన్న ఫేస్ని కానీ లేదంటే అందులో ఉన్న యొక్క మీనింగ్ని కానీ పూర్తిగా వేరేగా మోడిఫైడ్ చేసి వేరే అర్థం వచ్చేలాగా తయారు చేయడం, మొత్తం అంతా కూడా దాన్ని మోడిఫై చేయడం అన్నమాట. సో అది చాలా రిస్క్ కదా. దానివల్ల ఉపయోగం ఉంటే ఓకే, బట్ ఇలాగ మీనింగ్లెస్ వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే దానివల్ల యూజ్ ఏమని చెప్పండి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ మనకి ఏ కంటెంట్ని కొంచెం కంట్రోల్ చేయడానికి కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. అది ఎలాగంటే మనం చేసే వీడియోస్లో ఏ కంటెంట్ని లేదంటే కంట్రోల్ చేయడానికి, లేదంటే సింథటిక్ కంటెంట్ని లాంటివి ఏమైనా ఉంటే అవి కంట్రోల్ చేయడం అనమాట. నిజంగా మీరు లేని దాన్ని సృష్టిస్తే మీరు అంటే కొంచెం ఎలాంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమా హీరో ఉన్నాడు, అతను చెప్పే డైలాగ్ని ఫేస్ మార్చేసి వేరేగా చెడు డైలాగ్ పెట్టడం. అదేవిధంగా ఒక హీరోయిన్ ఉంది, ఆ హీరోయిన్ వేరే విధంగా చెడుగా చేసిందని చెప్పి మోడిఫైడ్ చేసేసి పెట్టడం. ఒక రాజకీయ నాయకుడు ఏదైనా ప్రసంగం చేసేటప్పుడు ఈ విధంగా చెడు, ఇలాంటివి అనమాట. ఇవన్నీ చేయడం వల్ల చాలా రాంగ్ అండ్ రిస్క్తో కూడుకున్న పని. అలాంటివి చేస్తే యూట్యూబ్ మేము ఛానల్ని ఖచ్చితంగా టర్మినేట్ అయితే చేసేస్తుంది. సో ఏంటంటే ఏ టూల్ని ఉపయోగించి మనం వీడియోస్ చేయొచ్చు. అది ఎలాగంటే పక్క వాళ్ళు చేసే వాళ్ళ ఇమేజ్కి కానీ వాళ్ళ పరువుకు కానీ అలాంటి వాళ్ళకి కానీ అలా ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి. లేదంటే లీగల్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. ఎవరో పెద్ద వాళ్ళు లేనివి అన్నీ లేనిపోయినవి అన్నీ మనం సృష్టించి పెట్టడం వల్ల మనకి అందులో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా టర్మినేట్ అయితే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇంకో విషయం ఏంటంటే ఏ టూల్ వాడే వాళ్ళందరూ కూడా దాన్ని మంచిగా వాడడానికి అయితే ప్రయత్నించండి, ఓకేనా. ఇందులోనే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. డీప్ ఫేస్ ఉంటుంది, ఫేస్ మార్ఫింగ్, లేదంటే వాయిస్ క్లోనింగ్ ఉంటుంది, తర్వాత యానిమేషన్ కూడా ఉంటుంది. అందులోనే ఒక వీడియోస్ని ఆ యొక్క షార్ట్స్ వీడియోస్ని కూడా మనం రీమిక్స్ చేసినా కూడా పూర్తిగా ఈ యొక్క ఆల్రెడీ కంటెంట్లోకే వస్తుంది అనమాట. మీరు ఆ ఆప్షన్ ఎలాగంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఆల్రెడీ కంటెంట్ అని ఉంటుంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే. సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, అలా ఖాళీగా వదిలేసిన ఒక 4-5 వీడియోస్ చూసి యూట్యూబ్ వాళ్ళు మొత్తం పక్క దోసేస్తారు. అలా కాకుండా ఒకవేళ మీరు ఆ వీడియో అప్లోడ్ చేసారు, ఒకవేళ మీరు చేసిన ఆల్రెడీ కంటెంట్ అనుకోండి, ఎస్ అని పెట్టండి, లేదనుకోండి నో అని పెట్టండి. ఒకవేళ మీరు మిగిలిన వీడియోస్ పెట్టకపోయినా కొంచెం సమయం కేటాయించి బ్యాక్ వెళ్ళి ఆ వీడియోస్ అన్నిటికీ పెట్టుకున్నా చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక చాట్ జీపీటీ ఉపయోగించి స్క్రిప్ట్ రాసుకొని ఒక మంచి ఆడియోని ఇచ్చి, మళ్ళీ ఆడియో క్లారిటీగా అవుట్పుట్ బాగుండడం కోసం వాయిస్ చేంజ్ని ఉపయోగించి, లేదంటే వీడియో అవుట్పుట్ బాగుండాలని చెప్పి మన ఏ టూల్ ఉపయోగించి మన ఫేస్ని అలాగే ఫిల్టర్స్ ఉపయోగించి మన ఫేస్ని మార్ఫింగ్ చేసి చేస్తూ ఉంటారు. ఇవి చిన్నవి కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇక నుండి మీరు ఛానల్ ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ యొక్క అప్లికేషన్లో ఆ యొక్క సైట్లో ఎక్కడైతే మనం ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఎలా పెడతామో ఆ తర్వాత నెక్స్ట్ టైం అంటే కూడా ఇది కూడా పెట్టడం అయితే చేయడం అలవాటైతే మీరు చేసుకోవడం మంచిది. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఏ యొక్క ఆల్టర్నేట్ కంటే ఏ టూల్ని మంచిగా వాడడానికి అయితే ఉపయోగించండి. మనం మంచిగా ఉపయోగించిన వరకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఏ టూల్ని ఉపయోగించి మనం వీడియో చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, మ్యాక్సిమం ఉండదు. ఎప్పుడైతే మనం కొంచెం బ్యాడ్ వీడియోస్ చేస్తామో అప్పుడు మన ఛానల్ మీద ఆశ అయితే మనం వదిలేసుకోవడం అయితే మంచిది. ఇంకో విషయం ఏంటంటే అలా చేసిన వీడియోస్కి మనం ముందు చేసిన వీడియోస్కి రెవెన్యూ ఏమాత్రం తగ్గదు, రెండు సమానంగానే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఇందులో అయితే అలాంటి ప్రాబ్లం ఏది కూడా ఉండదు. ఇంకో విషయం, ఇలా ఒరిజినల్గా ఉండి ఇలా కెమెరా ముందు నిలబడి ఇదే మన ఓన్ వాయిస్తో మన వీడియోతో మన ఫేస్తో వీడియోస్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎప్పుడైతే మనం దీన్ని మళ్ళీ వేరే ఒకళ్ళ మంది తీసుకుని వేరే విధంగా ఎలా చేస్తారో అప్పుడు అక్కడ
మిస్టేక్స్ అయితే ఉంటుంది. అలాంటివి చేయడం అయితే చేయొద్దు. సో నేను చెప్పేది ఏంటంటే ఏ టూల్ని కానీ ఏ కంటెంట్ని కానీ అసలు యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయదు, ఎంకరేజ్ చేయదు. ఓకేనా? ఒకవేళ చేస్తే ఆ యొక్క వీడియో ఎలా ఉంటే మీనింగ్ఫుల్గా అందరికీ ఉపయోగపడే విధంగా కొంచెం అర్థవంతంగా ఉంటే ఓకే. లేదంటే ఎదుటి వాళ్ళని కించపరిచేవి కానీ వాళ్ళని ద్వేషపూరితమైన వీడియోలు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం ఆ యొక్క ఛానల్ మీద ఆశ వదులుకోవడం అయితే మంచిది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరింత మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. జై హింద్.